మధ్య కోపేక్ష మహోద్రేకముతో నిన్న వేశ్యకి తీర్పు తీరుస్తానన్నాడు దేవుడు. తన మద్యముతో భూరాజులందరూ మత్తులైపోయారంట. ఏంటా వేశ్య అంటే విగ్రహారాధన అనే వేశ్య. విగ్రహారాధన దేవుడు వ్యభిచారంతో ఎందుకు పోల్చాడంటే ఆధ్యాత్మిక వ్యభిచారం అది. ఏంటి? ఆధ్యాత్మికంగా దేవుడిని విడిచిపెట్టి ఒక విగ్రహాన్ని మొక్కడం ఆధ్యాత్మికమైన వ్యభిచారం అనమాట. సో మహోద్రేకముతో కూడిన వేశ్య తన మద్యమును త్రాగించిందంట. ఎవరికి? ప్రపంచ భూరాజులకు అందరికి, భూ ప్రజలందరికీ. ఎలాగండి? మహావేశ్య అంటే ఎవరన్నాను? వేశ్య అంటే ఎవరు? దేవుని విడిచిపెట్టిన స్త్రీ. ఆ స్త్రీని ఏమంటాడు దేవుడు? వేశ్య అంటాడు. వేశ్య అంటే విగ్రహారాధన అని. విగ్రహారాధన ఎక్కడికంటే మహాబబులోనులో మొదలైన ఈ విగ్రహారాధన అట, మహాబబులోను అనే ఈ స్త్రీ అట, ప్రపంచ రాజులు, ప్రపంచ ప్రజలు ఈ మద్యాన్ని తాగారట. ఎలా తాగారండి? ప్రపంచ ప్రజల మద్యాన్ని ఎలా తాగుతారండి? మహాబబులోని మద్యాన్ని ప్రపంచ ప్రజలు ఎలా తాగుతారు? మహాబబులోని అనే మద్యాన్ని ప్రపంచ భూరాజులు ఎలా తాగారు? ఈ మోడీ తాగాడు అంటాడేటి? ఇరాన్ రాజు తాగాడు, నెబుకద్నెజరు తాగాడు అంటాడేటి? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైనా ప్రతి పక్షికి ఉనికిపట్టు ఆయన. విగ్రహారాధన బైబిల్లో ఎక్కడ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రపంచ బైబిల్లో కాదు, అసలు ఇప్పుడు ప్రపంచం అంతటికే విగ్రహారాధన స్టార్ట్ అయిన ప్రదేశం ఇదే. ఏదంటే బబులోను. ఏదండి? ఇప్పుడు ప్రపంచం అంతా ఇప్పుడు విగ్రహారాధన జరుగుతుందా? ఈ ప్రపంచం అంతా విగ్రహారాధన జరగడానికి కారణం ఒకే ఒక్కడు. ఆడే నిమ్రోద్ చక్రవర్తి. ఈ ప్రపంచం అంతా విగ్రహారాధన జరగడం కారణం ఆడే. చాలా మంది తెలియదు ఈ విషయం. ఎందుకు అన్నాడు? ఇది ప్రకటన గ్రంథం 18 చాలా క్లియర్ గా రాశాడు చూడండి. ప్రపంచానికి విగ్రహారాధన పుట్టిన ఇల్లు, అక్కడే విగ్రహారాధన పుట్టింది. ఎలా పుట్టింది చెప్తాను. మహాబబులోను కూలిపోయిను, అది దెయ్యములకును నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టట. దెయ్యాలకి, అపవిత్రాత్మలకి నివాస స్థలం ఏదట? మహాబబులోను. ఎలా అయ్యిందంటే మహాబబులోన్లో అప్పట్లో ఈ నిమ్రోదు పుట్టాడు. నిమ్రోదు ఎలా పుట్టాడో సైతానగడు కొడుకని సార్ ఇంతకుముందు చెప్పాను మీకు. ఎలా పుట్టాడో తర్వాత చెప్తాను. అప్పుడు ఆ నిమ్రోదు, ఎందుకంటే ఎలాగో సైతాన్ కొడుకు కదా, సైతాన్ కొడుకు ఏంటో తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ సైతాన్ కొడుకు కాబట్టి నిమ్రోదు, ఈ సైతాన్ కొడుకు ఎన్ని అడుగులు ఉంటాడండి? అతను 150 అడుగులు ఎత్తు ఉంటాడు మినిమం. ఎంత? ఇప్పుడు దెయ్యాలకి మనుషులు పుట్టినాడు 70 అడుగులు ఉన్నప్పుడు, ఇప్పుడు సాతానికి మనిషికి పుట్టినోడు ఎంత హైట్ ఉంటాడు? కూషు భార్యలోకి మాకు తన యొక్క వీర్యకణాన్ని ప్రవేశింపజేస్తా నమ్మక అండంలోకి పిల్లలను కన్నాడని చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ చెప్తాను. కాబట్టి వీడు సాతానికి అన్నాడు డైరెక్టర్, కూషు భార్యతో, కూషు నిమ్రోదును కనను అంటాడు. అంటే కూషు కనలేదు, కూషులో ప్రవేశించి సైతానగాడే కన్నాడు. ఈ నిమ్రోద్ గాడు అప్పట్లో ఒక రాజ్యాన్ని స్థాపించేశాడు. ఆడే బాబేలు గోపురం కట్టింది. ఇంతకీ ఆదికాండ 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టబడి చూడండి. దేవుడు దాసల మారమారు చేశాడు. ఎందుకు చేశాడంటే ఈడే ఒక బాబేలు గోపురం కట్టాడు. ఎందుకంటే అప్పుడు వీడు భూమి మీదకి వచ్చి, అక్కడ క్లియర్ గా రాయబడి చూడండి, ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించాడు. అక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. సైతానగడు కొడుకుని ఎలా అంటావు అంటే 9వ వచనం, అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఎవరండి? ఎవరు ఎదుట? అసలు యెహోవా ఎదుట ఎవడైనా పరాక్రమం గలవాడు ఎవడైనా ఉంటాడా? మనిషి అయితే అవడాడు ఖచ్చితంగా. దెయ్యం కూడా అవదు. కానీ దెయ్యానికి మనిషికి పుట్టాడు. దెయ్యాల రాజు సాతానికి మనిషికి పుట్టాడు కాబట్టి అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె లోకోక్తి కాదంట. ఏ ఓక్తి? లోకోక్తి. ఏ ఓక్తి? ఒక ఈ రోజుల్లో లోకోక్తి అంటే చూడండి, అచ్చటి వారు ఇక్కడ పోక తప్పదు, ఇచ్చటి వారు అక్కడ రాకపోతే కొన్ని లోకోక్తులు ఉంటాయి చూడండి. మా ఇంటికి వస్తే మీరేమిస్తారు, మీ కొన్ని లోకోక్తులు ఉంటాయి కదా. అలాంటి ఒక లోకోక్తి ఏంటంటే నీ తాడు తెగ, నీ దుంప తెగ, ఈ లోకోక్తులు అంటారు కదా. అలాంటి ఒక లోకోక్తి అప్పట్లో ఏంటంటే యెహోవా ఎదుట పరాక్రమం గల నిమ్రోదు అని లోకోక్తే లోకమే చెప్పుకునేదంట. ఎందుకంటే సైతాను కొడుకు కాబట్టి. ఆడు మొట్టమొదటిగా ఆడే దేవుడుగా పూజించబడ్డాడు. ఎక్కడంటే ఆడు బాబేలు గోపురం కట్టింది ఇరాక్ దేశంలో. ఎక్కడ? ఇరాక్. నాటి బబులోనే నేటి ఇరాక్. మహాబబులోను కూలిపోయిన దెయ్యములకు ప్రతి అపవిత్రాత్మ గురికిపట్టు అన్నాడు. కానీ వీడే మొట్టమొదటి తాను దేవుడిగా ప్రకటించుకోవడం మొదలుపెట్టాడు. అతని భార్య పేరు సెమిరామిస్. పేరేంటండి? నిమ్రోదుకు భార్య ఉంది సెమిరామిస్. ఆమె నక్షత్రాల దేవతగా పూజించబడింది ఆ రోజుల్లో. ఆలయం మొట్టమొదటి దేవుడికి వ్యతిరేకంగా నేనే దేవుణ్ణి,
నేనే అసలేం దేవుణ్ణి, నేనే ఆ యెహోవాని, నేనే అంతటే పుట్టించినోడిని అని ఒక విచిత్రంగా పూజించబడ్డ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే నిమ్రోదు. నేను దేవుని భార్యని అని చెప్పి పూజించుకున్న ఆవిడే సెమిరామిస్. నిమ్రోదు భార్య, నక్షత్రాల దేవత. ఇవంతా చరిత్రలోనే చూసుకుని కలుగుతాయి. వీళ్ళకి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు తమ్మూజు. ఏ కొడుకు? నిమ్రోదు కొడుకు, అంటే సైతాన్ గడికి మనవడు అనమాట. ఆ కొడుకు పేరు ఏం పేరు? తమ్మూజు. వీడే ఆ కాలంలో ఆదికాండం 3వ అధ్యాయంలో నీ సంతానం ఆమె సంతానం అని దేవుడు అన్నాడు కదా, స్త్రీ సంతానం. ఆ స్త్రీ సంతానం ఈ తమ్మూజే అని పిలువబడ్డాడు ఆ రోజుల్లో. ఆ స్త్రీ సంతానం ఎవరో కాదు, ఈ శ్రెమిరామిస్ పుట్టిన వ్యక్తి తమ్మూజే యెహోవా స్త్రీ సంతానం అని పిలువబడ్డాడంట. అంటే పూర్తిగా యెహోవా దేవుడికి ప్యారలల్ గా ఏమో నిమ్రోద్ గాడు, భార్యగానేమో ఈవిడి. ఆ స్త్రీ సంతానమే ఆ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న స్త్రీ సంతానమేమో ఈ తమ్మూజుగా పిలువబడి ఆ రోజుల్లో మహాబబులోని నగరంలో వీళ్ళు దేవుళ్ళుగా పూజించబడ్డారు. వీళ్ళే దేవుళ్ళుగా వీళ్ళందరూ మొక్కారు. అందుకే వాడి కట్టమంటేనే మాబేలు గోపురం కట్టాడు. అక్కడే మొదలైంది విగ్రహారాధన. మొట్టమొదటి దేవుడికి వ్యతిరేకంగా ఒక మనిషిని, ఒక బొమ్మను చేసుకుని మొక్కడం ఎక్కడ మొదలైంది? బబులోన్లో మొదలైంది. బబులోన్, నాటి బబులోనే నేటి ఇరాక్ దేశం. అక్కడ మొదలైంది విగ్రహారాధన. అక్కడ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, దేవుడే వచ్చి వాళ్ళ భాషలన్నీ తారుమారు చేసాడు. ఒకళ్ళ భాష అక్కడే తెలుగు పుట్టింది, అక్కడ ఇంగ్లీష్ పుట్టింది, అక్కడే హిందీ పుట్టింది. ఒక గోపురం కట్టేస్తున్నారండి వాళ్ళు. గోపురం అంటే చిన్నది కాదు, ఆకాశాన్ని అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నారంట. ఈ యొక్క నాదే పైన ఉందన్నాడు వీడు. వెళ్ళిపోదాం అనుకుంటే దేవుడు అందరికి ఒకటే భాష. అప్పటి వరకు అందరిది ఏ భాష? అప్పుడు ప్రపంచం ఇంతకీ విగ్రహారాధన అక్కడే స్టార్ట్ అయింది. ఎందుకు అంటున్నానంటే, హిందీ ఇంగ్లీష్ ఏమీ లేవు, ఒకే ఒక భాష ఉండేది. అది ఏ భాషో తెలియదు. లోకమంతా ఒక భాషను, ఒక్క పలుకును ఉండదు. ఆ పలుకు ఏంటో తెలియదు, ఆ భాష ఏంటో తెలియదు. ఖచ్చితంగా ఒక్క భాష ఉంది. అప్పుడు ఆ దేవుడు అక్కడ దిగి వీళ్ళందరూ ఒక భాష కాబట్టి నిమ్రోద్ గారు మొక్కుతున్నారు, సెమిరామిస్ మొక్కుతున్నారు, తమ్మూజును మొక్కుతున్నారు. ఒక భాష ఒకటి తెలియక తారుమారు చేసేద్దాం అనుకుని దేవుడు వెళ్ళి, నీకు ఇంగ్లీష్, నీకు హిందీ, మీ కుటుంబానికి మరాఠీ, నీ కుటుంబానికి కన్నడ, నీకేమో తమిళ్, నీకేమో ఇంకోటి ఏదోటి ఏమంటే నీకు చైనీస్ లాంగ్వేజ్, నీకు రష్యన్ లాంగ్వేజ్, నీకు పర్షియన్ లాంగ్వేజ్, ఒక్కొక్కడికి ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క లాంగ్వేజ్ దేవుడు ఎడగొట్టేశాడు. వీడి అప్పటి వరకు తెలుగులో మాట్లాడేవాడు, హిందీలో మాట్లాడడం మొదలెట్టాడు. ఈ లాంగ్వేజ్ ఆ కుటుంబాల వేరైపోయారు. కానీ వీళ్ళందరూ ఎవరిని మొక్కేవారు? నిమ్రోజును మొక్కేవారు, సెమిరామిస్ మొక్కేవారు, తమ్మూజును మొక్కేవారు. సో వీళ్ళందరూ డివైడ్ అయిపోయినా ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆయా సేమ్ నిమ్రోద్ గారిని వాళ్ళ భార్యని భాషలు వేరు చేసుకొని అదే బొమ్మలు పెట్టుకుని మొక్కారు. అక్కడ నిమ్రోదే, ఇక్కడ విష్ణువుగా. అక్కడ నిమ్రోదే, ఇక్కడ శివుడుగా పూజించబడ్డాడు. అక్కడ సెమిరామిసే, ఇక్కడ పార్వతీదేవిగా. అక్కడ సెమిరామిసే, ఇక్కడ లక్ష్మీదేవిగా పూజించబడ్డాడు. అక్కడ తమ్మూజే, ఇక్కడ వినాయకుడిగా పూజించబడ్డాడు. అక్కడ తమ్మూజే, ఇక్కడ మణికంఠుడిగా పూజించబడుతున్నాడు. తెలుసుకోండి. తర్వాత పర్షియన్ లాంగ్వేజ్ లో కొంతమంది ఆ యొక్క పర్షియన్ లాంగ్వేజ్ వెళ్ళిపోయిన ఇరాక్ దేశంలోనేమో బయలుగా పూజించారు. బయలు అంటే నిమ్రోదు. అస్తరోదుగా పూజించారు. అస్తరోద్ అంటే ఈ సెమిరామిస్. అంటే భాషలు వేరంతే. ఇది కూడా ఏ ఏ దేశాల్లో ఈ నిమ్రోదు అలా ఆవిడ ఏ ఏ రకాలుగా పూజించబడ్డారో పెడతాం అక్కడ ఈ వీడియోలో పెడతానది క్లియర్ గా. అంటే ఇప్పుడు విగ్రహారాధన మొట్టమొదటి స్టార్ట్ దేవుడు ఎప్పుడైతే భాషలు వేరు చేస్తాడో, కానీ అలా అప్పటివరకు ఎవరు మొక్కేవారు? నిమ్రోదుని, తన భార్య సెమిరామిస్ ని, తమ్మూజుని. సో అది పెట్టుకొని ఇక్కడ వరకు నిమ్రోదు ఎవరు కొడుకు? సాతాను కొడుకు. కూషుల్లో ప్రవేశించాడు. ఇప్పుడు అందుకే మహాబబులోను ప్రతి అపవిత్రాత్మకి ఉనికిపట్టు దెయ్యములకు నివాసస్థలమును ఆయన అన్నాడు. విగ్రహారాధన స్టార్టింగ్ స్థలం అదే కాబట్టి బబులోని నివాసస్థానం ఏంటి అండి? ఇప్పుడు దెయ్యాల నివాసాలు ఇది అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే దెయ్యాలన్నీ ఫస్ట్ ఇక్కడే ఉండి అనమాట. అంటే దెయ్యాలన్నీ ఇక్కడ నుండే ప్రపంచం అంతా స్ప్రెడ్ అయినాయి. ఎలా స్ప్రెడ్ అవుతాయండి? మనుషులు స్ప్రెడ్ అయిపోతే అవి వాళ్ళతో పాటు స్ప్రెడ్ అయిపోయినాయి. ఫస్ట్ దెయ్యం కొడుకుని ఎక్కడ మొక్కేవారు? సైతాను కొడుకుని నిమ్రోదుని మహాబబులోన్లో మొక్కేవారు. అక్కడ దెయ్యాలన్నీ అక్కడే ఉండి వాళ్ళలోనే నివసించి అనమాట. సో వీళ్ళు ఎప్పుడైతే కూడా వెళ్ళిపోయారో వీళ్ళు ఈ నిమ్రోదుని, ఆ సెమిరామిస్ ని, ఆ యొక్క తమ్మూజుని, మరి సైతాన్ గడి కింద కూడా కొంతమంది దూతలు ఉన్నారు కదా, ఆ దూతలు కూడా కొంతమంది పేర్లు చెప్పేస్తారు కదా వాళ్ళు. ఆ దూతలనే పట్టుకొని డివైడ్ అయిపోయి మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క విగ్రహారాధనలో మునిగిపోయింది. అర్థమైంది? ఇప్పుడు ప్రపంచం అంతా విగ్రహారాధన ఎలా అయిపోయింది. అందుకే మహామధ్య మహోద్రేకముతో నిన్న వేశ్యకి తీర్పు తీరుస్తానన్నాడు దేవుడు. తన మద్యముతో భూరాజులందరూ మొత్తులైపోయారంట. ఏంటా వేశ్య అంటే? విగ్రహారాధన అనే వేశ్య. విగ్రహారాధన దేవుడు వ్యభిచారం ఎందుకు పోల్చాడంటే ఆధ్యాత్మిక వ్యభిచారం అది. ఏంటి? ఆధ్యాత్మికంగా దేవుడిని విడిచిపెట్టి ఒక విగ్రహాన్ని మొక్కడం ఆధ్యాత్మికమైన వ్యభిచారం అనమాట.
సో మహోద్రేకముతో కూడిన వేశ్య తన మద్యమును త్రాగించిందంట. ఎవరికి? ప్రపంచ భూరాజులకు అందరికి, భూ ప్రజలందరికి. ఎలాగండి? మహావేశ్య అంటే ఎవరన్నాను? వేశ్య అంటే ఎవరు? దేవుని విడిచిపెట్టిన స్త్రీ. ఆ స్త్రీని ఏమంటాడు దేవుడు? వేశ్య అంటాడు. వేశ్య అంటే విగ్రహారాధన అని. విగ్రహారాధన ఎక్కడికంటే మహాబబులోనులో మొదలైనట్టు ఈ విగ్రహారాధనట, మహాబబులోను అనే ఈ స్త్రీ అట, ప్రపంచ రాజులు, ప్రపంచ ప్రజలు ఈ మద్యాన్ని తాగారట. ఎలా తాగారండి? ప్రపంచ ప్రజలు మద్యాన్ని ఎలా తాగుతారండి? మహాబబులోను మద్యాన్ని ప్రపంచ ప్రజలు ఎలా తాగుతారు? మహాబబులోను అనే మద్యాన్ని ప్రపంచ భూరాజులు ఎలా తాగారు? ఈ మోడీ తాగాడు అంటాడేటి? ఇరాన్ రాజు తాగాడు, నెబుకద్నెజర్ తాగాడు అంటాడేటి? రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ తాగాడు అంటాడేటి? జూలియస్ సీజర్. కాన్స్టంటైన్ తాగాడు అంటాడేటి? కాన్స్టంటైన్ దేవత ఎవరు? తమ్మోజ్. తెలుసా? కాన్స్టంటైన్ దేవత ఎవరో తెలుసా? తమ్మూజు. తమ్మూజుకు పూజలు చేసేవాడు. యేసుప్రభు కనపడ్డాడు అతనికి. మహాబబులోని మద్యాన్ని కాన్స్టంటైన్ తాగాడు, నిమ్రోద్ ఏంటి మోడీ తాగాడు, బూడీ తాగాడు, గాడి తాగాడు, అందరూ తాగారు. ఏంట బబులోని వేసి మద్యం తాగడం ఏంటండి? మహాబబులోనులో ఉన్నటువంటి వేసి ఎవరో కాదు, విగ్రహారాధన చేసిన దేవుని ప్రజలు. అంటే విగ్రహారాధన అక్కడే మొదలైంది. విగ్రహారాధన భూమంతా డివైడ్ అయిపోయింది. భూమంతా డివైడ్ అయిపోయి ప్రతి భూరాజులు అందరూ కూడా ఆ మహాబబులోనులో ఏ విగ్రహారాధన మొదలైందో ఆ విగ్రహారాధనే ప్రపంచం అంతా మొక్కుతుంది. ఆయా భాషలు వేరంతే, కనుక విగ్రహారాధన ఎక్కడది? ఒక దిక్కిందే, ఒక దిక్కిందే అని చెప్పాడు బైబిల్లో స్పష్టంగా. ఎందుకు నీకు ఈడు పుట్టించుకున్నది వేరండి, అక్కడికి ఇల్లు ఏరియాగా పుట్టించాడు సైతానం ఉన్నారు చాలా మంది. కాదు కాదు, సైతాన్ ఇండియాకి వచ్చి పుట్టిస్తాం, ఇంకో దిక్కున వెళ్ళి పుట్టించలేదు. వీళ్ళందరూ అక్కడి నుండే వచ్చారు. ఎక్కడి నుంచి? బాబేలు గోపురం నుంచి, బబులోన్ నుంచి, ఇరాన్ నుంచి, అందరూ ఇరాక్ నుంచి. ఇరాక్ లో అందరూ ఒక దిక్కునే ఉండేవారు కదా. మరి ఇరాక్ లో అందరికి ఒక భాష ఒక పలికే ఉండేది కదా. అక్కడి నుంచి వచ్చారు బాబు వీళ్ళందరూ వలస. ఎలా వచ్చేసారు? ఎందుకు వచ్చారు? రావాల్సిన పరిస్థితి ఏంటండి? కుటుంబం అంతా కలిసి ఉంటే ఎందుకు ఇడిపోయారండి? ఇడిపోయే పరిస్థితి వచ్చింది. ఏంటో పరిస్థితి? భాషలు వేరే చేస్తాడు, లాంగ్వేజ్ వేరే అయిపోయింది. కొట్టుకు చచ్చిపోతాం. వెళ్ళిపోయా. ఇడు అమెరికా పోయాడు ఇంగ్లీష్ ఇచ్చుకుని. వెళ్ళిపోరా. ఇడి ఇక్కడికి వస్తాడు ఇండియా తెలుగు ఇచ్చుకుని. వెళ్ళిపోయా. అడిపోయాడు అక్కడ చైనా లాంగ్వేజ్ ఇచ్చుకుని పుచ్చ అదే అదే లాంగ్వేజ్. కానీ బొమ్మలు వదలలే. ఎవరిని వదలలేదు? నిమ్రోజు కానీ మొక్కారు లేదా? సెమిరామిని మొక్కారు లేదా? తమ్మూజుని మొక్కారు లేదా? అందుకే కదా రోమన్ కాన్స్టంటైన్ వరకు తమ్మూజుని మొక్కుతూనే ఉన్నారు. ఏసుకల గంధంలో కూడా 4 అధ్యాయులు కూడా తమ్మూజుని మొక్కుతూనే ఉంటారండి. తమ్మూజు గురించి ఎడుతూ ఉంటారు. తమ్మూజుని వదిలేలే చూడండి. తర్వాత పేర్లతో మొక్కించుకుంటారు. 2 రాజుల గంధంలో, మొదటి రాజుల గంధంలో ఏలే చెప్పింది ఎవరండి? బయలుదేవతలను, అస్తారోత్ దేవతలనే. బయలుదేవతలు ఎవరు? బయలు అంటే ఎవరు? నిమ్రోజు గడు. నిమ్రోజు పేరే బయలు. వేరే లాంగ్వేజ్ లో, ఇరాన్ లాంగ్వేజ్ లో. అస్తారోత్ అంటే ఎవరు? సెమిరామిస్. అర్థమైందా మీకు? ఏమంటే ఏసుకల గంధంలో అయితే తమ్మూజు ఎవరు? తమ్మూజు అంటే ఎవరు? నిమ్రోజు కొడుకు. మొక్కించుకుంటానే ఉన్నారు. చూడండి ఏసుకల గంధం, ఏసుకల గంధం 8వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, యెహోవా మందిర ఉత్తర ద్వారం దగ్గర ఉన్న నన్ను దింపగా అక్కడ స్త్రీలు అక్కడ స్త్రీలు కూర్చోండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తమ్మూజు దేవత గురించి ఏడ్చి. తమ్మూజు ఎవరు? నిమ్రోదు నిమ్రోదు కొడుకు. ఇప్పుడు ప్రపంచానికి పుట్టినిల్లు, ప్రపంచ విగ్రహారాధన స్టార్ట్ అయిన పుట్టినిల్లు. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనంలో ఎందుకు బబులోను అన్నాడంటే, బబులోను మహాబబులోను కూలిపోయిన అది ప్రతి దెయ్యములకు ఉనికిపట్టు అని ఎందుకు అన్నాడంటే, విగ్రహారాధన పొస్టు నేనే దేవుడిని మొదలెట్టుకున్నది ఎవడొకడు సైతాను కొడుకు నిమ్రోదు చక్రవర్తి. నేనే దేవుడని మొక్కున్నాడు. అక్కడ మొదలెట్టాడు. ఆడి భార్య పూజించబడింది సెమిరామిస్. ఆడి కొడుకు పూజించబడ్డాడు తమ్మూజు. ఆ నక్షత్రాల దేవత. దేవుడేమో అక్కడ భాషలు వెడగొడిచాడు. భాషలు ఇచ్చుకుని అందరూ వేడైపోయారు. కానీ నిమ్రోద్ని వదలలేదు, తమ్మూజుని వదలలేదు, సెమిరామిస్ని వదలలేదు. తెలుగు భాష మారిపోయింది కాబట్టి తెలుగులో పేరు మార్చేసుకుని ఇక్కడ పూజించారు. ఇరాన్ భాష మారిపోయింది కాబట్టి బయలుగా అస్తరోజుగా అక్కడ పూజించారు. భాషలు మారిపోయినప్పుడు పేర్లు కూడా మారిపోతాయి కదా. వాళ్ళ భాషలో అదే, కానీ బొమ్మ మాత్రం అదే. ఎలా చెప్తాను? వాళ్ళే మా శివుడని, వాళ్ళే మాకు తమ్మూజని, వాళ్ళే మా ఈ బయలు ఆ యొక్క నిమ్రోజు ఒకటి నువ్వు ఎలా చెప్తావు అంటే, బాబు 1840లో తవ్వకాలు చేశారు బబులోన్లో. అక్కడ విగ్రహాలు బయటపడ్డాయి. నిమ్రోజు విగ్రహాలు బయటపడ్డాయి, తమ్మూజు విగ్రహాలు బయటపడ్డాయి, సెమిరాస్ విగ్రహాలు బయటపడ్డాయి. ఇవి ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న విగ్రహాలు అన్నిటికన్నా పురాతనమైన విగ్రహాలను తేలిని. ఆ విగ్రహాలకి ఈ పోలికలు మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఆ పురాతన విగ్రహాలు ఏమని తేలిని? ఇండియాలో ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి కాదు, బబులోన్లో ఉన్న ఈ విగ్రహాలే పురాతనమైనవి. ఒకప్పుడు ప్రజలు వీటినే పూజించడం తేలిపోయినాయి బాగా. వీటిలో పోలికలు ఎక్కడున్నాయి? ఇండియాలో వచ్చినాయి, అమెరికాలో వచ్చేస్తున్నాయి. అంటే ప్రతి దేశం ప్రజలు ఈ బొమ్మల్నే మొక్కారు. ఇక్కడే నాగరికత స్టార్ట్ అయిందన్నానికి ఇదో పెద్ద ఆధారం అని చూపించారు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆ బొమ్మలు అలాగే ఉన్నాయండి. నిమ్రోదు బొమ్మలు,
ఆ సెమిరామిస్ బొమ్మలు, సెమిరామిస్ చేతులు ఇలాగా నక్షత్రం ఎట్టుకొని సేమ్ కొంచెం డివైడ్ అయి ఉంటాయి అంతే బొమ్మలు. సేమ్ అక్కడే పురాతనమైనటువంటి విగ్రహాలు అయ్యేని తేల్చేశారు. అక్కడ నుండి ఎన్ని వచ్చినాయి. ఆడే నిమ్రోజ్ చక్రవర్తి. అర్థమైంది విగ్రహారాధన ఎందుకు అక్కడ స్టార్ట్ అయిందో. చాలా మందికి ఈ విషయం తెలియదు.